శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు పారాయణంలో మనం దశమస్కందంలో అసలు భాగవతంలోనే దశమస్కందం ఆయుపట్టు. ఈ ఆయుపట్టులో ఒక ఉన్నతమైన ఒక పుణ్యాన్ని ఇచ్చేది, చాలా ఫలితాలను ఇచ్చేటటువంటి రుక్మిణీ కళ్యాణం గురించి తెలుసుకుందాం. ఈ దశమస్కందం పూర్వోత్తర భాగాల్ని మళ్ళీ రెండుగా విభజించారు. పూర్వభాగాన్నేమో రుక్మిణీ కళ్యాణం దగ్గర పూర్తి చేశారు, ఉత్తర భాగం ఏమో ప్రద్యుమ్న కుమారి చరిత్రతోటి మొదలెట్టారు. కాబట్టి ఈ పూర్వభాగాన్ని రుక్మిణీ కళ్యాణంతో పూర్తి చేశారు. కాబట్టి ఈ రుక్మిణీ కళ్యాణాన్ని మనం తెలుసుకుందాం. అసలు భాగవతంలో రుక్మిణీ కళ్యాణం విన్నంత మాత్రం చేత, రుక్మిణీ కళ్యాణం చేసినందువలన, చూసినందువలన, వినినందువలన, చదివినందువలన కలిగే ఫలితాలు చెప్పడానికి మాటలు చాలు, అంత పుణ్యం సంపాదిస్తుంది. ఎందుకంటే ఈ శ్రీ మహాలక్ష్మి రుక్మిణీదేవి, ఆవిడ పక్కన కృష్ణుడు కూర్చుంటే ఆవిడ మన మొరలు ఆయనకు వినిపిస్తుంది. దయాశాలియే మనల్ని రక్షిస్తుంది. ఇంకా మనకేం కావాలండి? మనం అందరం భయాలను వదిలిపెట్టి పరమ సంతోషంగా ఉండవచ్చు. అదీకాక పెళ్ళి కావలసిన పిల్లలు, ఆడపిల్లలు ఈ రుక్మిణీ కళ్యాణం చదివిన, చూసిన, చేసిన, వినిన ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటే చక్కటి భర్త కలుగుతాడు. ఈ రుక్మిణీ కళ్యాణం చదివినందువల్ల వెంటనే పెళ్ళిళ్ళు కుదిరి ఏడాదిలోపు పెళ్ళిళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి పెళ్ళి కావలసిన వాళ్ళే కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ రుక్మిణీ కళ్యాణం ఒక 2-3 రోజులకు వస్తుంది అనుకుంటాను. ఇది జాగ్రత్తగా విని ఆ తర్వాత ఒక అరగంట సేపులో అయిపోతుంది. కాబట్టి పెళ్ళి కావలసిన కన్యపిల్లలందరూ కూడా ఈ రుక్మిణీ కళ్యాణిని వినినంత మాత్రమే, శ్రద్ధగా వినినంత మాత్రం చేత మంచి మంచి సంబంధాలు వచ్చి పెళ్ళిళ్ళు జరుగుతాయి. కాబట్టి ఈ పనిని మీరందరూ చేయిస్తారు, తల్లిదండ్రులు, ఈ పిల్లలు కూడా చేస్తారు అని ఆశిస్తున్నాను. రుక్మిణీ కళ్యాణం చదివితే ఖచ్చితంగా యోగ్యుడైన వరుడు కన్యకు వచ్చి తీరుతాడు. రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభం చేస్తూ పోతన గారు, విదర్భ దేశమును భీష్మకుడనే దొడ్డరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు 5 కుమారులు. 5 కుమారులలోనూ పెద్దవాడు రుక్మి. మిగిలిన వారి పేర్లు కూడా రుక్మ సంబంధంగానే ఉంటాయి. 5 పేర్లు రుక్మముతోనే పెట్టుకున్నాడు. వాళ్ళ పేర్లు రుక్మి, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు, రుక్మరథుడు. ఈ 5 అన్నదమ్ములకి చిట్ట చివర ఒక ఆడపిల్ల జన్మించింది. ఈ ఆడపిల్ల రుక్మిణీదేవి. రుక్మిణి అనే పేరుతో ఆడపిల్ల పెరిగి పెద్దదవుతోంది. చూడండి, ఈ పేర్లు పెట్టుకోవడం కూడా అప్పటి నుంచే చాలా గమ్మత్తుగా ఉంటుంటాయి. చాలామంది 2-3 పిల్లలు, మగపిల్లలు అనుకోండి, ఆడపిల్లలు అయితే ఒకటే రకమైన పేర్లు, అంటే దాన్ని ఏమంటారో ఒకే ప్రాసలో ఉండేటట్టుగాను గిరిజ, విరిజ, నీరజ, పద్మజ, శైలజ ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు. అలాగే మగపిల్లలకి కూడా కొంచెం హరీషు, సతీషు ఇలా ఇష్యూ అని వచ్చేటట్టుగాను అలా పెట్టుకుంటారు. కాబట్టి ఈ విషయం ఆ రోజుల్లోనే ఉందన్నమాట. కాబట్టి వీళ్ళ పేర్లకు కూడా రుక్మి సంబంధమైన పేర్లు కలిసి ఉన్నాయి. మనకి ఈశ్వర సంబంధమైన విషయంలో ఒక చిత్రమైన రహస్యం ఒకటి ఉంటుంది. మనకి ఎప్పుడెప్పుడు భగవంతుడు ఒక అవతారాన్ని స్వీకరించి వచ్చినా కూడా ఆయనను విడిచిపెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టమును చూపించక ఆయన వెంట ఆయన శక్తి స్వరూపం వస్తూ ఉంటుంది. ఇంకా యథార్థంగా చెప్పాలంటే ఆవిడ వస్తే తప్ప పూర్ణత్వం ఉండదు. ఆవిడ వచ్చి పక్కన చేరితేనే అవతార ప్రయోజనం పూర్తవుతుంది. శక్తి సహితుడు కాకపోతే దానికి ఒక పరిపూర్ణత్వము ఉండదు, ఉపాసనా సిద్ధి కూడా ఉండదు. శక్తి సహితుడైన పరమాత్మను మాత్రమే మనం ఉపాసన చేస్తాం. ఒక్క రామచంద్రమూర్తిని ఉపాసన చెయ్యరు. అలాగే సీతారాములను ఉపాసన చేస్తారు. అలాగే పార్వతీ పరమేశ్వరులను. అందుకని అమ్మవారు కూడా వచ్చి కలవాలి. కలిస్తేనే అవతార ప్రయోజనం పూర్తవుతుంది. పైగా ఆయన మొర ఆలకించగలిగిన దయాళువు అయి ఉంటాడు. అమ్మవారి స్వరూపం అంటే ఆవిడ కేవలం శక్తే కాదు, ఆవిడ దయాశాలి, అపారమైన కారుణ్యమూర్తి. స్వామివారిని ఆమె తనంత తానుగా స్వామివారి గుండెలలో స్థానం కావాలని అడిగింది. స్థితికారకుడైన అపారమైన శక్తియుతుడైన పరమాత్మ మనం చేసిన కర్మకు ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఎప్పుడూ క్రూరరూపుడిగా ఏమాత్రం కొంచెం కూడా ఆదరణ లేకుండా చండశాసకుడై ఉన్నట్లయితే అటువంటి పరమాత్మను మనం ఉపాసన చేయలేం. పనికిమాలిన వానిని ఉద్ధరించడంలోనే ఈశ్వరుడి గొప్పతనం ఉంది. కాబట్టి మనం ఏ విధంగా ప్రార్థన చేసినా కూడా భగవంతుడు మనకి ఆ ప్రార్థనలో మంచి ఉందా లేదా, ధర్మం ఉందా లేదా అని ఆలోచించి తప్పకుండా మనకి ఆ స్వామి మనల్ని కరుణిస్తూ ఉంటాడు. అలాగే
ఎందుకు పనికిరాని వాడు కూడా ఉన్నాడనుకోండి, వాడిని కూడా ఎంతో కొంత పైకి తీసుకొద్దామనే ప్రయత్నం చేస్తాడు తప్పితే వాళ్ళని అలా విదిలేసేసి ఉంచడు స్వామి. అయితే ఇక్కడ రుక్మిణీ కళ్యాణంలోకి వస్తే 5గురు అన్నదమ్ములకి చెల్లెలైన రుక్మిణి పెరిగి పెద్దదవుతోంది. అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరంలో నిత్యానపాయిని అని ఒక పేరు ఉంది. నిత్యానపాయిని అంటే ఎప్పుడూ విడిచిపెట్టి ఉండక నిత్యము ఆయనతో కలిసి ఉండేది అని అర్థం. ఎప్పుడెప్పుడు భగవానుడు భూమండలం మీద అవతరిస్తే అప్పుడప్పుడు ఆవిడ కూడా బయలుదేరి వస్తుంది. ఆయన రామచంద్రమూర్తిగా వస్తే ఆవిడ సీతమ్మగా వచ్చింది, కృష్ణ భగవానుడిగా వస్తే రుక్మిణీదేవిగా వచ్చింది, వామనమూర్తిగా వచ్చాడు. కానీ వామనమూర్తి బ్రహ్మచారి, పక్కన భార్య లేదు, బ్రహ్మచారిగానే అవతారం పరిసమాప్తం అయిపోయింది. వామనమూర్తిగా ఉన్నా కూడా ఆయన పాదముల మీద లక్ష్మీదేవి ప్రాతకాలమునందు వంగి నమస్కరించినప్పుడు అమ్మవారి కస్తూరి తిలకపు పొట్టు ఆయన పాదాలకు అంటుకుని కనబడేది. ఆయన బ్రహ్మచారిగా ఉన్నట్టు కనబడినా అమ్మవారు మాత్రం ఆయనను ఎప్పుడూ విడిచిపెట్టి ఉండదు. అటువంటి తల్లి ఈవేళ భీష్మకుడికి రుక్మిణీదేవిగా జన్మించింది. పైన 5గురు అన్నలు ఉన్నారు. అమ్మవారి తత్వం గురించి పోతన గారు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తారు. ఆ తల్లి చిన్నప్పటి నుంచి కూడా బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేది. రుక్మిణీదేవి అంతఃపురం నుండి ఎప్పుడూ డోలు సన్నాయి వినపడుతూనే ఉండేవి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదా ఒక కన్నెపిల్ల సువాసన అయ్యేది. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే స్త్రీకి పసుపు కుంకుమలు నిలబడతాయి. ఆవిడ గుజ్జనగూళ్ళను వడ్డించి వచ్చిన వాళ్ళందరికీ బొమ్మల పెళ్ళిళ్ళు చేసి పెడుతూ ఉండేది. ఆడవాళ్లు చేసే పనులు పరమ సౌకుమార్యంతో కూడుకుని ఉంటాయి. ఆవిడ లతలకు తీగలకు చక్కగా పందిరి వేసేది. ఎప్పుడూ ఓయిలలు ఊగుతూ ఉండేది. చిలకలకు పలుకులు నేర్పుతూ ఉండేది. హంసలకు నడకలు నేర్పేది. ఇటువంటి తల్లి శ్రీకృష్ణ భగవానుని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. తండ్రి అయిన భీష్మునికి దగ్గరకు తరచుగా భాగవతులు వస్తూ ఉండేవారు. వచ్చిన భక్తులను ఆయన ఆదరణ చేస్తూ ఉండేవాడు. వాళ్ళందరితో మాట్లాడేవాడు. భాగవతులు ఎప్పుడూ భగవత్ సంబంధమైన విషయాలను మాట్లాడేవారు. ఈ లోకంలో మన కాలంలో మన మాంసనేత్రంతో చూడగల పరమాత్మ ఆవిర్భవించాడు. కృష్ణ పరమాత్మగా దినదిన ప్రవర్ధమానుడయ్యాడు. కంస సంహారం చేశాడు, ద్వారకానగర నిర్మాణం చేశాడు, తనని నమ్ముకున్న వాళ్ళందరినీ రక్షించాడు అని కృష్ణుని కథలు వాళ్ళు చెప్పేవారు. భీష్మకుడు వాటిని వినేవాడు. ఈ సందర్భంలో రుక్మిణి కూడా వారు చెప్పే కథలను వినేది. అందుకే క్రమక్రమంగా ఆమె మనస్సు కృష్ణుని యందు చేరింది. కాబట్టే ఆ తల్లి శ్రీకృష్ణ భగవానుని వివాహం చేసుకోవాలి అని నిర్ణయం తీసుకుంది. రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని కథగా వింటే మనకు కలిగే ప్రయోజనం చాలా తక్కువ. ఈ కథ ద్వారా మన ఇల్లు ఎలా ఉండాలో మనం చూసుకోవాలి. మన ఇంటికి వచ్చేవారు ఎవరై ఉండాలి. మన ఇంటికి వచ్చేవాడు 15 నిమిషాలు మాట్లాడితే కనీసం 5 నిమిషాలు భగవత్ సంబంధము, పిల్లలు విన్నా పనికి వచ్చే మాటలో మాట్లాడేవాడై ఉండాలి. అంతేగాని ఇంటికి వచ్చేవాడు లౌకికమైన విషయాలు, పనికిరాని విషయాలు, వాడి మీద గోల, వీడి మీద నేరం, అసలు పనికి వచ్చే విషయాలు ఆ ఇంట్లో మాట్లాడడం అలవాటు లేకపోయినట్లయితే అదే సంస్కృతి పిల్లలకి వస్తూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా భగవంతుడి గురించి మాట్లాడేవాడు వస్తే, ఈయనెవడరా బాబు తినేస్తున్నాడు, తొందరగా వెళ్ళిపోతే బాగుండు, టీవీ పెట్టేసుకుని చూడొచ్చు, లేకపోతే బయటకు వెళ్ళి సినిమాకి వెళ్ళొచ్చు అని అనుకుంటూ ఉంటారు చాలామంది. అలా కాకుండా ఒక ఇంట్లో ఇంటాయనకు చంద్రశేఖర పరమాచారి అంటే ప్రాణం అనుకోండి. ఆయన పరమాచార్యని అస్తమాను తలుచుకుంటూ ఉంటే ఇంట్లో పిల్లలకు పెద్దల ఏడ భక్తి భావన, గౌరవం ఏర్పడతాయి. ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటలు పిల్లలకు గొప్ప సంస్కృతిని నేర్పుతాయి. కొన్ని ఇళ్లలో చిన్నపిల్లలు చక్కటి శ్లోకాలని చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఆ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందంటారు అంటే, తండ్రి రోజు ఆ శ్లోకాలను పరవశించి చదువుతుంటే ఆ పిల్లలు చెవిన పడి క్రమంగా వారికి వచ్చేసి ఉంటాయి. లేదా ఆ తండ్రికి చదవడం రాకపోయినా ఇంట్లో అటువంటి శ్లోకాలు పెట్టుకుని వింటూ ఉండడం వల్ల కూడా వస్తూ ఉంటాయి. తల్లి కూడా వంట చేస్తూనో ఏదో పని చేసుకుంటూనో ఇటువంటి శ్లోకాలు, దేవుడికి సంబంధించిన గీతాలు పాడుతూ ఉందనుకోండి, ఆ పిల్లలకి క్రమంగా అవే చెవిన పడి అవే వస్తూ ఉంటాయి. ఇటు పెద్దవాళ్ళకి ఎటువంటి అలవాట్లు ఉంటాయో పిల్లలకు కూడా అటువంటి అలవాట్లే వస్తాయి. తండ్రి తాతల మంచి అలవాట్లను తల్లి పిల్లలకు చెప్పి ప్రోత్సహిస్తే పిల్లలకు కూడా మంచి మంచి అలవాట్లు వస్తూ ఉంటాయి. ఇలా కాకుండా తల్లి తాతగారి గురించి మంచి అలవాట్లను విమర్శిస్తూ, మీ తాత ఇలాంటి వాడరా, అప్పుడు ఇలా చేయలేదు, ఆయన అలవాట్లు మంచివి కాదు, వాటిని నువ్వు అనుకరించద్దు అని తల్లి అన్నట్లయితే పిల్లవాడికి మంచి అలవాట్లు ఎక్కడి నుంచి వస్తాయి? రోజు అస్తమాటు ఆ అలవాట్ల గురించి చెప్పడం వల్ల దాని మీద ఆసక్తి పెరిగిపోతూ ఉంటుంది. పిల్లలు ఎందుకంటే ఎప్పుడు తల్లి మాటకే అధిక ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉంటారు. అందుకని పిల్లలకు మంచి అలవాట్లు, క్రమశిక్షణ రావడం అనేది తల్లిదండ్రుల అలవాట్ల మీద, వారి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది.
మంచి సాంప్రదాయం అనేది ఆ ఇంట్లో మనుషులు నడిచే నడతను బట్టి వస్తుంది, కానీ వీళ్ళ పిల్లల ద్వారా రాదు. పిల్లలది తప్పు లేదు, ఎందుకంటే పిల్లలు మనం ఏం చెప్తే అది తీగలాంటి వాళ్ళు, వాళ్ళు ఎటు కడితే అటు పాక్కుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి కొందరిళ్లలో చూడండి, సిగరెట్ పీకలతో నిండిపోయిన ఏస్ట్రేలు, పేక ముక్కులు నిండిన కబ్బోర్డ్లు, ఆ సూర్యోదయం అయినా ఎర్రటి కళ్ళతో కొన్ని గంటల తర్వాత నిద్ర లేచి ఆ యజమాని దర్శనం చేస్తూ ఉంటాడు. అంటే ఎర్రటి కళ్ళతో అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు వీడు బాత్రూంలో 2 నిమిషాల స్నానం, గబగబా బట్టలు వేసుకోవడం, ఫలహారం చేసేయడం అన్నీ 1 నిమిషంలో పూర్తయిపోయి ఒంటికి మాత్రం 70 స్నోలు, 80 ఫెయిర్ అండ్ లవ్లీలు, సెంట్లు అన్నీ కుట్టించుకుని వెళ్ళిపోయాడు అనుకోండి. ఎవరిని ఉద్ధరించడానికండి ఇది? మనస్సులో శౌచం లేదు. అటువంటప్పుడు మనం ఎవరిని ఉద్ధరిస్తారు మనల్ని? కాబట్టి మన ఇంటికి వచ్చేవారిని బట్టి మన పిల్లల పెరుగుదల ఉంటుంది. ఆ పిల్లల తల్లిదండ్రుల వ్యవహారాన్ని బట్టి, వాళ్ళ తీరుతెన్నులను బట్టి కూడా ఆ పిల్లల పెరుగుదల ఉంటూ ఉంటుంది. మనం పనికిమాలిన తిరుగులు తిరుగుతూ ఉంటే మన ఇంటికి భాగవతుడు రాడు. మన ఇంటికి వచ్చేవాళ్ళని బట్టి మన ఇంటి సాంప్రదాయం అలవాటు పడుతుంది. ఇది మనం పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి. ఈ సంస్కృతిని నేర్పించాలి. పని కట్టుకుని దగ్గర కూర్చొని పెట్టుకుని వాళ్ళకి మంచి మంచి పద్యాలు, పాటలు నేర్పిస్తూ ఉండాలి. లేకపోతే ఆ పిల్లలకి ఎదురుగుండా మనం వాళ్ళ మీద నేరాలు, అత్తగారి మీద, ఆడపడుచుల మీద, బావమరదల మీద, మామగారి మీద, అత్తగారి మీద ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉన్నామనుకోండి, ఓహో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అనుకుని వాళ్ళు కూడా రేపు పొద్దున వాళ్ళు వస్తే మర్యాదలు ఇవ్వకుండా ఏమీ వస్తాయి అన్నట్టుగా మాట్లాడితే ఆ పెద్దవాళ్ళు ఒకందుకు చిన్నబుచ్చుకుంటారు. ఆ పాపం మన ఖాతాలోకి కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి మనం మన పిల్లలకి మంచి సంస్కృతిని నేర్పిస్తూ ఉండాలి. ఇక్కడ ఇంత విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, రుక్మిణీదేవి భీష్మకుడి ఇంటికి వచ్చిన భాగవతులు చెప్పిన మాటలను విని కృష్ణ పరమాత్మ యందు హృదయాన్ని కుదురుకుంది. ఆయననే వివాహం చేసుకోవాలి అని అనుకుంది. ఆయననే వివాహం చేసుకోవాలని మహాతలి మనస్సునందు నిర్ణయించేసుకుంది. ఆవిడ ధైర్యం కలిగినదై, పరబ్రహ్మతత్వం తెలిసి ఉన్నదై, ఇంతకు పూర్వం ఏ పురుషునికి తన హృదయంలో స్థానం ఇవ్వనిదై, కులవతి అయి, ఆచారము సాంప్రదాయము తెలిసి ఉన్నదై, కేవలం కామంతో ఎవడో పురుషుని పొందేద్దామన్న ప్రయత్నం ఉన్నది కానిదై, ఇత పూర్వం వేరొక పురుషుడు మనసులో కూడా నిలబడిన స్వరూపం కలిగినదై, ఈనాడు ప్రతిబంధకములు వస్తుంటే వాటిని కాదని తనంత తాను యోగ్యత కలిగిన బుద్ధితో, పరిపక్వతమైన భుక్తితో, విన్నదాని చేత, చదివిన దాని చేత, అనుష్ఠాన బలం చేత ప్రతిబంధకములను తొలగించుకుని తన భర్తను తాను ఎన్నుకున్న స్త్రీగా రుక్మిణీదేవి నిలబడి ఉంది. ఆ స్థాయిని అమ్మవారు పొందారు. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు, రుక్మిణీదేవి ఇలా తన భర్తను తానే ఎన్నుకుంది, మీరేమో మీ భర్తను మీరు ఎన్నుకోవడం కాదు, మీ భార్యను మీరు ఎన్నుకోవడం కాదు, తల్లిదండ్రులు చెప్పాలి అని అంటున్నారు అని అన్నది. అయితే ఇక్కడ ఈవిడ ఎన్నుకున్న ఆయన ఎంతటి మహాత్ముడో ఒకసారి ఆలోచించండి. అందులోని చెడునే ఆలోచించి అదొక కథగా తీసుకుంటే మాత్రం ఈ రుక్మిణీ కళ్యాణం విన్న ఫలితం ఉండదు. నల్లటి తుమ్మెదలు ఎలా ఉంటాయో అటువంటి జుట్టు కలిగిన రుక్మిణీదేవిని కళ్ళు లేనివాడై పెద్దన్నగారైన రుక్మి శిశుపాలునకు ఇస్తానంటున్నాడు. అమ్మవారి జుట్టు నలుపుకి రుక్మికి ఏమిటి సంబంధం? అంధత్వం చీకటిని చూపిస్తుంది. అమ్మవారి జుట్టు నల్లగా ఉంటుంది. అమ్మవారికి జుట్టుకి ఒక లక్షణం ఉంది. నల్లని అమ్మవారి కబరీబంధమును మనం ధ్యానం చేసినట్లయితే అజ్ఞానం నశిస్తుంది. చూడండి, సర్వసాధారణంగా దేవాలయాల్లో అమ్మవారి కబరీబంధం అంటే జుట్టు మనకి కనబడదు, వెనక వెంపుకు ఉంటుంది. ఆ ముందు వెంపే ఉంటుంది. ఆ కాస్త నుదుటి దగ్గర నుంచి ఏమైనా పైన తలభాగం కనిపిస్తుందేమో అంటే అది కూడా కిరీటం పెట్టేసి ఉంచుతారు కాబట్టి మనకి కనబడదు. కానీ మనం ఎప్పుడైనా ఊహించుకుని ఆ కబరీబంధాన్ని, అందులో సంపెంగమాలలు, సన్నజాజులు అన్నీ తురిమిన అమ్మవారి కబరీబంధాన్ని కనుక మనం ధ్యానం చేసుకున్నట్లయితే మనలో ఉన్న అజ్ఞానం కూడా నశిస్తూ ఉంటుంది. ధునోతు ధ్యాంతం నస్తులిత దళితేంద వరవనం అన్నారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. అమ్మవారి జుట్టును ధ్యానం చేస్తే అజ్ఞానం ఎగిరిపోతుందని ఆయన అభయం ఇచ్చారు. నల్లగా ఉన్న కేశపాసమును ధ్యానం చేస్తే ఉన్న అజ్ఞానం ఎలా పోతుంది అంటే ధ్యానం చేసి చూడాలి తప్పితే ఇది నోట్తో చెప్పేది కాదు, ఎవరికి వాళ్ళు అనుభవించే విషయం ఇది. కాబట్టి ఈ రుక్మిణీదేవి ఏ రకంగా కృష్ణ పరమాత్మని వివాహం చేసుకోవడానికి తన నిర్ణయాన్ని చెప్పింది, ఆ తర్వాత
ఎటువంటి పరిణామాలు చెందాయి అనే విషయాలన్నింటినీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.